మీ కృపలో మీ దయలో మమ్మల్ని అందరినీ కూడా భద్రపరిచి ఈ రాత్రికాల సమయం మరలా ఇట్టి రీతిగా ప్రభా మీ సన్నిధానంలో మేము ఆనందించడానికి గడపడానికి మీ కృపను మేము పొందుకోవడానికి ప్రభా మీ జీవం కలిగిన మాటలను ప్రభా ఇదిగో తండ్రి మా హృదయాలలో మేము భద్రపరచుకోవడానికి మీ ఉపదేశాన్ని వినడానికి మాకిచ్చిన భాగ్యమును బట్టి వందనాలు స్తోత్రాలు. ఈ దినాన్ని చూడలేక ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారు తండ్రి. మమ్మల్ని అయితే మీరు ప్రేమించారు. అందరిని బట్టి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. నాయన ఇంతవరకు పాటల ద్వారా ప్రభా మీ బిడ్డలు తండ్రి మిమ్మల్ని మహిమపరిచారు. నాయన మరొకసారి ప్రభా మీ కృపా సింహాసనం దగ్గరికి వస్తున్నాను. మీ మాటలు దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. మీ లేఖనాల్లో నుంచి నా తండ్రి మా అందరితో మాట్లాడమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాం. నా తండ్రి నా దేవ ఇదిగో తండ్రి నిలబడిన మీ దాసుడు వట్టివాడే, బలహీనుడే, ఎన్నిక లేనివాడే, ఏమాత్రం యోగ్యత లేనివాడే తండ్రి మీ ఆత్మ చేత నింపి మీ శక్తి చేత నిలబెట్టి ప్రభా మీరే మాట్లాడించమని మిమ్మల్ని వేడుకొంచున్నాం. నా తండ్రి దేవా ఈ మాటలు ప్రభా మా హృదయాల్లో ఫలించులాగానే సహాయం దయచేయమని నా తండ్రి. నాయన చేరి వచ్చిన మీ బిడ్డలను బట్టి తండ్రి నాయన మరొకసారి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువాని శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరులు అలాగే సహోదరిమణులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో అందరికీ నా వందనాలు. దేవుడు మరలా మనల్ని ప్రేమించి మరి యొక్క దినం దేవుడు మన జీవితంలో అనుగ్రహించిన విధానాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మనం కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రసంగి గ్రంథంలో ఒక భాగాన్ని, ఒక వచనాన్ని మనం చదువుకొని ఆ వచనం నుంచి కొన్ని తలంపులు దేవుని సహాయంతో మనము ధ్యానించుకుందాము. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాము. మొదటి వచనాన్ని దయచేసి మనం చదువుకుందాము. బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. ఈ చదవబడిన ఈ గ్రంథం, ఈ లేఖన భాగము, ఈ వచనాలను మనం రాత్రి ధ్యానం చేసుకుందాం. ఈ రాత్రి మనం మొదటి వచనాన్ని మాత్రమే, ఈ వచన భాగంలో మొదటి మాటను మాత్రమే మనం ధ్యానిస్తాం. ఎందుకంటే రెండు మాటలు మనం ధ్యానించలేం. బుక్కావాని తైలంలో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. ఈ ఒక్క మాటనే మనం ధ్యానిస్తాం. దేవుని చిత్తమైతే రెండవ మాట, కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. అది దేవుని చిత్తమైతే మరొక వారం ధ్యానిద్దాం. ఇక్కడ ఈ మాటను కనుక మనం జాగ్రత్తగా చూస్తే ఒకదాన్ని ఇంకొక దాంతో, అంటే రెండు విషయాలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏంటి ఆ రెండు విషయాలు అనంటే, బుక్కావాని తైలము అంటే అర్థం ఏంటనంటే ఒక మంచి సెంటు లేక ఒక మంచి ఆయింట్మెంటు, ఒక మంచి పరిమళ ద్రవ్యము, ఒక మంచి సువాసన సుగంధభరితమైన తైలం అది. లేదా గాయాలను మాన్పే, లేకపోతే సౌందర్యాన్ని పెంచే ఒక మంచి ఆయింట్మెంటు. దాంట్లో ఒక మంచి అత్తరుబుడ్డిలో కానీ, ఒక మంచి ఆయింట్మెంట్లో కానీ, ఒక మంచి ఆయిల్లో కానీ అందులో చచ్చిన ఈగ పడిపోయిందనుకోండి, అదేం చేసిద్దంట, చెడు వాసన కొడుతుంది అని చెప్పాడు కదా. ఈ మొదటి మాట బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు, మొదటి మాట. రెండవ మాట కొంచెము బుద్ధిహీనత దేని తేలగొడుతుందంట, త్రాసులో జ్ఞానమును ఘనతను తేలగొడుతుంది. అంటే ఏది బరువు? బుద్ధిహీనత బరువా, జ్ఞానము ఘనత బరువా? ఇప్పుడు త్రాసు పట్టుకున్నాం, ఒకవైపు బుద్ధిహీనతను పెట్టాం త్రాసులో,
ఒకవైపు జ్ఞానము ఘనత పెట్టాం, త్రాసు పెట్టాం. ఇప్పుడు ఏది తేలగొడుతుంది? బుద్ధిహీనత. ఆ రెండింటిని కూడా పైకెత్తేస్తుంది. అంటే బరువైనది ఏది? జ్ఞానము ఘనత కంటే ఏది బరువు? బుద్ధిహీనత బరువు. ఎంత బరువు? ఎంత బుద్ధిహీనత? కొంచెము బుద్ధిహీనత దేన్ని తేలిపోగొడుతుంది? జ్ఞానాన్ని ఘనతను తేలిపోయే విధంగా చేస్తుంది. కొంచెము బుద్ధిహీనత, అంతే కదా? అంటే బరువైనది ఏంటనమాట? కొంచెము బుద్ధిహీనత మనకున్న జ్ఞానం అంతటి కంటే, మనకున్న ఘనత అంతటిని కూడా అది తేలిపోయేటట్టు చేస్తుంది. అది రెండవ మాట. ఈ రాత్రి మనం మొదటి మాటను మాత్రమే చూస్తాం. బుక్కావాని తైలంలో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును అని ఉంది. అసలు ఈ ప్రసంగి గ్రంథం చాలా, బైబిల్ గ్రంథంలో చాలా చాలా జ్ఞానవంతమైన గ్రంథం. అన్ని గ్రంథాలు కూడా చాలా జ్ఞానవంతమైనవే. అందులో ప్రసంగి గ్రంథానికి ఒక ప్రాముఖ్యత ఉంది, ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటనంటే ప్రసంగి గ్రంథము సూర్యుని క్రింద మనుషులు పడే పాట్లు, సూర్యుని క్రింద మనుషుల యొక్క జ్ఞానం, సూర్యుని క్రింద మనుషుల యొక్క సంపద, సూర్యుని క్రింద మనుషుల యొక్క అధికారం, సూర్యుని క్రింద మనుషుల యొక్క ఆనందం, సూర్యుని క్రింద మనుషుల యొక్క పేరు ప్రఖ్యాతులు, అవన్నీ కూడా వ్యర్థము 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 వ్యర్థమని, సమస్తము వ్యర్థమే సమస్తము వ్యర్థమే అని చెప్పుకుంటూ వచ్చాడు. అంటే ప్రసంగి గ్రంథం సూర్యుని క్రింద మనుషుల గురించి వివరిస్తుంది. సూర్యుని క్రింద ఉన్న మనుషుల వాళ్ళ పాటలు, వాళ్ళ పనులు, వాళ్ళ జ్ఞానము, వాళ్ళ ఐశ్వర్యము, వాళ్ళ సంతానములు, వాళ్ళ భూములు, వాళ్ళ పేరు ప్రఖ్యాతులు, వాళ్ళ ఆనందాలు, వాటన్నిటిని గురించి ప్రసంగి గ్రంథం వివరిస్తుంది. అంటే సూర్యుని క్రింద మనుషుని యొక్క భవిష్యత్తు గురించి, సూర్యుని క్రింద మనుషులు పడే పాటల వలన వాళ్ళకి ఏం ఉపయోగమో అని మాట్లాడుతూ సూర్యుని క్రింద జరిగేవన్నీ కూడా వ్యర్థము వ్యర్థము వ్యర్థం అని రాయించాడు. ప్రసంగి ఎవరు రాశారు? ఇది రాజైన సొలొమోను గారే. రాజైన సొలొమోను గారు ఈ గ్రంథాన్ని రాశాడు. ఈ గ్రంథాన్ని మనం ఒక 4 ఆలు చూసుకోవచ్చు. ఒకటి, ఈ గ్రంథంలో ఉన్న సంగతులు. ఒకటి, ఆశాభంగం. అంటే ఆవేశాల కోసం మనిషి ఎందుకు జీవిస్తాడు సూర్యుని క్రింద అంటే, ఒకటి ఆవేశాల కోసం జీవిస్తాడు, రెండోది అధికారం కోసం జీవిస్తాడు, మూడోది ఆనందం కోసం జీవిస్తాడు, నాలుగోది ఆధిక్యతల కోసం జీవిస్తాడు. ఎన్ని? 4 ఆలు వచ్చాయి. ఆవేశం, ఫ్రస్ట్రేషన్స్ అంటారు, ఆవేశాల కోసం జీవిస్తాడు. 2, అధికారం కావాలి మనిషికి. 3, మనిషికి ఆనందం కావాలి. 4, మనిషికి ఆధిక్యతలు కావాలి, పేరు ప్రఖ్యాతులు కావాలి. ఈ లోకంలో ఏ మనిషి అయినా సరే, అంటే దేవునిలో ఉన్నవాళ్ళు కాకుండా, సరే దేవునిలో ఉన్నవాళ్ళు కూడా ఈ 4 జాబితాల్లో ఏదో ఒకటిలో ఈ రోజులో ఉన్నారనుకోండి, కాసేపు పక్కన పెడదాం. దేవునిలో ఉన్నవాళ్ళు కాకుండా లోకంలో ఉండే ఏ మనిషినైనా తీసుకోండి, ఈ 4 జాబితాలో ఏదో ఒక జాబితాలో ఉంటాడు. అయితే ఆవేశాల కోసమైనా జీవిస్తాడు, అయితే అధికారం కోసమైనా బ్రతుకుతాడు, అయితే ఆనందం కోసమైనా ఏదో ఒక రకంగా ఆనందపడాలి. ఇల్లు కట్టుకోవాలి, ఉద్యోగాలు సంపాదించుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, ఆ తర్వాత బాగా సంపాదించుకోవాలి, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలి, తర్వాత ఆధిక్యత, నాకంటూ ఒక హోదా ఉండాలి, నాకంటూ ఒక గౌరవం ఉండాలి, నాకంటూ నేను వస్తూ ఉంటే 10 మంది లేచి నిలబడాలి, నమస్కారాలు చేయాలి అన్నట్లుగా మనిషి సూర్యుని క్రింద వీటి కోసం జీవిస్తాడు. అంటే ప్రసంగి గ్రంథంలో ఉన్న
సంగతులన్నీ కూడా దేవుడు లేకుండా మనుషుల జీవితాల్లో మనిషి ఏమేం చేస్తాడు, దేని విషయంలో ఆనందిస్తాను అనుకుంటున్న మనిషి మరలా ఎలాగ నిరాశ పడిపోతాడు అనేది రాశాడు. అంటే దేవుడు లేని జీవితం ఈ లోకంలో నిరాశాపూరితమైన జీవితం. దేవుడు లేని జీవితం ఈ లోకంలో అర్థం లేని జీవితం. దేవుడు లేని జీవితం ఈ లోకంలో ఉద్దేశం లేని జీవితం. దేవుడు లేని జీవితం ఈ లోకంలో దేనికి పనికిరాని జీవితం. దేవుడు లేని జీవితం ఈ లోకంలో సంతృప్తికరమైనది కాని జీవితం. అంటే దేవుడు జీవితంలో లేకపోతే ఆ జీవితానికి అర్థం లేదు. దేవుడు జీవితంలో లేకపోతే ఆ జీవితానికి ఉద్దేశం లేదు. దేవుడు జీవితంలో లేకపోతే ఆ జీవితానికి ఒక గురి గమ్యం అంటూ లేదు. దేవుడు ఆ జీవితంలో లేకపోతే, దేవుడు లేని జీవితానికి ఆ జీవితం సంతృప్తికరంగా జీవించలేడు మనిషి. ఉదాహరణకి సినిమాలకు వెళ్తారు. సినిమాలకు వెళ్ళినప్పుడు, ఎందుకంటే అందరం ఆ స్థాయిలో నుంచి వచ్చాక, సినిమానికి వెళ్ళినప్పుడు వెళ్ళేటప్పుడు చాలా ఆనందంగా వెళ్తాం, చాలా ఆనందంగా. అప్పుడు ఎండాకాలం సెలవులకి ఇంటికి వస్తే, అప్పుడు ఎండాకాలం సెలవుల్లో సరదాగా నడుచుకుంటూ సినిమాకి అనేవాళ్ళం. 9 కిలోమీటర్లు ఎండాకాలమైనా సరే అలా 9 కిలోమీటర్లు సరదాగా నడుచుకుంటూ వెళ్ళి ఆనందంతో సినిమా హాల్ దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా ఆనందం, సినిమా చూడబోతున్నామని. సినిమా హాల్లో కూర్చున్నాం, పేర్లు పడతా ఉంటాయి, సినిమా బిగిన్ అవుతుంది, ఇంకా ఆనందం. ఆ తర్వాత అంతా అయిపోతుంది, ఇంటర్వెల్ అయిపోయింది. ఆ తర్వాత మరలా వెళ్ళిపోయాం, ఇంకా 15 గంటల్లో సినిమా అయిపోతుంది, మరలా డల్లు, మరలా ఆనందం ఉండదు. మరలా సినిమా అయిపోయిన తర్వాత మరలా థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు చాలా ఉసూరుమనుకుంటూ, చాలా నిరుత్సాహంగా, చాలా నిస్పృహతో అయిపోయిందా ఇంతలోనే అని. అంటే మనిషి ఏమనుకుంటాడంటే ఏదో ఒక రకంగా ఆనందించాలనుకుంటాడు, కానీ దేవుడు లేని జీవితం మనిషికి ఎప్పటికీ ఆనందాన్ని ఇవ్వదు. అది నిరాశాపూరితమైన జీవితం, అది నిరుత్సాహాన్ని కలిగించే జీవితం. అందుకోసమే మనిషి ఏదైనా వ్యసనానికి ఎందుకు అలవాటు పడిపోతాడు, ఏదైనా ఒక వ్యసనానికి ఎందుకు బానిసగా మనిషి మారిపోతాడు? తిరగడానికో, త్రాగడానికో, పొగ తాగడానికో, మందులకో, లేకపోతే గంజాయిలకో, లేదా గంజాయికో, వాటన్నిటికీ మనిషి ఎందుకు బానిసగా మారిపోతాడో తెలుసా? ఎందుకనంటే దేవుడు జీవితంలో లేనప్పుడు ఆ నిజమైన సంతోషాన్ని పొందుకోవడానికి మనిషి ఏం చేస్తాడంటే వాటి వైపు చూస్తాడు. సినిమా చూస్తే సంతోషం ఉంటుంది అనుకుంటా, ఆట ఆడితే సంతోషం ఉంటుంది అనుకుంటా, లేకపోతే ఆ పొగ తాగితే సంతోషం ఉంటుంది అనుకుంటా, మందు తాగితే సంతోషం ఉంటుంది అనుకుంటా. ఆ పొగ తాగుతున్నంతసేపు ఒక రకమైన భ్రమలో ఉంటాడు, మందు తాగుతున్నంతసేపు ఒక రకమైన ఆనందంలో ఉంటాడు. కానీ త్రాగిన తర్వాత, మత్తు దిగిపోయిన తర్వాత మరలా విరక్తి పుట్టేసింది. ఇలా ఎందుకు చేశాను, అయ్యో ఇది మంచి అలవాటు కాదు అనుకుంటాడు. రేపటి నుంచి ఎట్టి పరిస్థితుల్లోనైనా మానేయాలనుకుంటాడు, కానీ మానేడు. మరలా రేపు ఇవాళ ఒక్కరోజే అనుకుంటాడు మరలా. అంటే దేవుడు లేని మానవ జీవితం, దేవుడు లేని జ్ఞానం, దేవుడు లేని ఐశ్వర్యం, దేవుడు లేని ఆనందం, దేవుడు లేని అధికారం, దేవుడు లేని ఆధిక్యత, ఇవన్నీ కూడా అర్థము లేనివి ఈ లోకంలో, అర్థం లేనివి. అందుకోసమే చూడండి, అందుకోసమే ఈ లోకంలో ఒక రాజకీయ నాయకుడిని కానీ, ఒక ఆటగాడిని కానీ, ఒక పాటగాడిని కానీ, ఒక అధికారిని కానీ, ఎవరినైనా వెళ్ళి నీ జీవితంలో నీకు నిజంగా సంతోషం ఉందా, ఆనందం ఉందా అని అడగండి, ఎవ్వడు కూడా చెప్పడు. ఎందుకంటే దేవుడు లేని జీవితం సంతృప్తి లేని జీవితం. దేవుడు లేని ఆనందం అది ఆనందం కాదు, తాత్కాలికమే, కాసేపే, మత్తు లాంటిది అది.
కాబట్టి ప్రసంగి అంటే సొలొమోను గారు ఏం చేశాడంటే ఇవన్నీ కూడా ఆయన ప్రాక్టికల్గా కొన్ని అనుభవించాడు, చాలా అనుభవించాడు ప్రాక్టికల్గా. ఆ తర్వాత ఆయన ప్రాక్టికల్గా అంతా కూడా చూశాడు. అందుకోసమే మనిషి యొక్క తత్వశాస్త్రం, మనిషి జీవితానికి సంబంధించిన తత్వశాస్త్రం ప్రసంగి గ్రంథంలో కంటే ఇంకా విలువైన గొప్పదైన తత్వశాస్త్రం ఈ లోకంలో ఏ తాత్వికుడు దగ్గర లేదు, ఏ ఫిలాసఫర్ దగ్గర లేదు. ప్రసంగి గ్రంథానికి మించిన ఫిలాసఫీ ఈ లోకంలో ఏది కూడా లేదు అనడం ఏ మాత్రం కూడా సందేహం లేదు. మనిషిని ప్రతి కోణంలో నుంచి, ప్రతి ఆలోచనలో నుంచి, ప్రతి విభాగంలో నుంచి మనిషిని ఆయన పరిశీలన చేశాడు ఆయన. కాబట్టి చాలా విలువైన గ్రంథం ఇది. అసలు ఈ ప్రసంగి అనే ఈ గ్రంథం హెబ్రీ భాషలో దీనికి ఒక పేరు ఉంటుంది, కొహెలెత్ అని చెప్పేసి. హెబ్రీ భాషలో చాలా అరుదుగా వాడబడిన పదం అది, కొహెలెత్ అనేది. ఆ పదానికి అర్థం ఏంటో తెలుసా? కొహెలెత్ అంటే అర్థం ఏంటంటే జనాలను సమకూర్చుట అని అర్థం. జనాలను సమకూర్చుట, జనాలను గుంపుగా కూర్చుండబెట్టుట అని అర్థం ఈ గ్రంథం యొక్క అర్థం. ఇదే గ్రంథాన్ని, ఈ ప్రసంగి గ్రంథాన్ని దీన్ని గ్రీక్లో ట్రాన్స్లేషన్ చేస్తే, ఈ ప్రసంగి అనే పేరు గ్రీక్లో ట్రాన్స్లేషన్ చేసామనుకోండి, అప్పుడు ఏమొస్తుందో తెలుసా? ఎక్లేషియా అనే పదం వస్తుంది. ఈ ఎక్లేషియా అనే పదం నుంచే సంఘము, చర్చ్ అనే పదం వచ్చింది. అంటే ఇప్పుడు చర్చ్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? హెబ్రీలో అనుకుంటే ప్రసంగి అనే పదంలో నుంచే చర్చ్ అనే పదం వచ్చింది, సంఘము అనే పదం వచ్చింది. అంటే ఎక్లేషియా అంటే అర్థం ఏంటంటే సమాజంగా కూడుకొనుట అని అర్థం. దాన్నే మనం సంఘము, చర్చ్ అన్నాం. ప్రసంగి అనే మాట కూడా హెబ్రీ భాషలో కొహెలెత్ అనే మాటకు అర్థం ఏంటంటే సమాజంగా కూర్చుట, సమాజంగా కూడుకొనుట అని అర్థం. క్రీస్తు పూర్వం 935 ఆ సంవత్సరంలో ఆయన రాజుగా పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు ఈ గ్రంథాన్ని ఆయన రాశాడు. ఇప్పుడు సరే, ఈ గ్రంథము మనం చదువుకున్న లేఖన భాగం దగ్గరకు వద్దాం. ఆ మాటను మనం కాస్త కొద్ది నిమిషాలు మనం ధ్యానించుదాం. చూడండి, ఆ ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం, ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుదాం. బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత చాలు, అది చెడు వాసన కొట్టును. చెప్పుకున్నాం, బుక్కావాని తైలము అంటే ఏంటది? ఒక మంచి పర్ఫ్యూమ్ ఆయిల్, ఒక మంచి సువాసన గల తైలము, ఒక మంచి పరిమళ భరితమైన తైలము, ఒక మంచి ఆ సౌందర్యాన్ని పెంచే ఒక మంచి ఆయింట్మెంట్, ఒక మంచి క్రీమ్ లాంటిది అది బుక్కావాని తైలము. ఈ నూనెలో లేకపోతే ఈ సెంటులో చచ్చిన ఈగ పడింది అనుకోండి, ఉదాహరణకి ఒక మంచి ఈ ఆయిల్ రాసుకోండి, లేకపోతే ఈ సెంటు కొట్టుకోండి, బాగా వాసన వస్తుంది అని నేను మీకు ఇచ్చాను, నేను చూసుకోకుండా మీకు ఇచ్చాను. కానీ అందులో ఒక ఈగ చచ్చిపోయి ఉంది. మీరు పూసుకుంటారా? మనం రాసుకోగలమా? రాసుకోలేము కదా. రాసుకుంటామా? రాసుకోలేదు. ఎందుకంటే ఆ వాసన, ఆ సెంటు వాసనని అది చెరిపి వేస్తుంది. ఈ చచ్చిన ఈగ నుంచి వచ్చే ఆ కంపు వాసన, ఆ చెడు వాసన దేన్ని చెడగొడుతుంది? ఆ నిజమైన సెంటు యొక్క వాసనను చెరిపి వేస్తుంది కదా. అది పనికి రాకుండా చేస్తుంది, దానిని పారవేసే విధంగా చేస్తుంది. అంతేనా? అంటే మంచి తైలములో చచ్చిన ఈగ పడటం చేత ఆ మంచి తైలం యొక్క విలువ తగ్గిపోతుంది. ఆ మంచి తైలం యొక్క ఉపయోగం దాన్ని ఉపయోగించడానికి లేకుండా పోతుంది. ఆ మంచి తైలం అనేది ఇంకా పారబోయటానికి తప్ప ఇంకా దేనికి పనికిరాని విధంగా మారిపోతుంది కదా. అవును, దేవుడు లేని జీవితాల్లో
దేవుడు లేని జీవితాల్లో చచ్చిన ఈగలు చాలా ఉంటాయి. దేవుణ్ణి కలిగిన తర్వాత కూడా మనం జాగ్రత్తగా లేకపోతే మన ఆత్మీయ జీవితంలో కూడా చచ్చిన ఈగలు చాలా ఉంటాయి. చచ్చిన ఈగలు చాలా ఉంటాయి. ఏంటి చచ్చిన ఈగలు ఇక్కడ? దేనికి సాదృశ్యంగా ఇక్కడ చచ్చిన ఈగలని దేవుడు వ్రాయించాడు అని అంటే, చచ్చిన ఈగ దేనికి మనకు చూపిస్తుందంటే అజ్ఞానము, అపవిత్రత, బుద్ధిహీనత, అశ్లీలత, ఆకర్షణ, మోహము, వేషధారణ, ఇవన్నీ పాపము, ఇవన్నీ కూడా చచ్చిన ఈగలే. అజ్ఞానము, అపవిత్రత, బుద్ధిహీనత, అశ్లీలత, ఆకర్షణ, మోహము, వేషధారణ, దేవుని విసర్జించుట, ఇవన్నీ కూడా చచ్చిన ఈగలే ఆత్మీయ జీవితంలో. చచ్చిన ఈగలే. దేవుడు కలిగి ఉన్న జీవితం ఎలాంటి జీవితం? అది పరిమళ వాసన కలిగిన జీవితం. ఎలాంటి జీవితం అది? దేవుడు కలిగి ఉన్న జీవితం, దేవునిలో కట్టబడిన జీవితం, దేవుని కోసం బ్రతుకుతున్న జీవితం. ఎలాంటి జీవితం అది? పరిమళ వాసన కలిగిన జీవితం అది. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక తీయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలు దయచేసి మనం చదువుకుందాం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఎలాగంట? క్రీస్తు మనలను ప్రేమించి ఎలాగుండుటకు? పరిమళ వాసనగా ఉండుటకు. అంటే దేవునిని కలిగిన జీవితం, క్రీస్తులో నాటబడిన జీవితం, క్రీస్తు రక్తంలో కడగబడిన జీవితం, యేసుక్రీస్తు ప్రభువారిలో రక్షించబడిన జీవితం. ఎలాంటి జీవితం అది? పరిమళ వాసన కలిగిన జీవితం. ఎలాంటి జీవితం అది? పరిమళ వాసన. ఏ జీవితం పరిమళ వాసన? యేసుక్రీస్తులో ఉన్న జీవితం, దేవునిలో ఉన్న జీవితం, రక్షించబడిన జీవితం కదా. పరిమళ వాసన, పరిమళ తైలము వంటి జీవితం అది. అయితే ఈ పరిమళ వాసన కలిగిన జీవితంలో, ఈ పరిమళ తైలం కలిగిన జీవితంలో ఏం పడే అవకాశం ఉంది? ఈగలు పడి చచ్చే అవకాశం ఉంది. ఈగలు పడి చచ్చిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈగలు పడకుండా జాగ్రత్తగా మనం ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకనంటే మనం మూతను సరిగ్గా వేయలేదనుకోండి, అందులో ఈగలు పడే అవకాశం ఉందా? ఈగలు పడవచ్చు, దోమలు పడవచ్చు, దుమ్ము పడవచ్చు, బల్లి పడవచ్చు, ఏదైనా పడవచ్చు కదా. కాబట్టి ఎలాగుండాలి? మనం ఆ పరిమళ వాసన కలిగిన తైలాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడానికి ఏం చేయాలి? దాన్ని జాగ్రత్తగా మూత వేయవలసిన సమయంలో మూత వేయాలి, తీసి వాడుకోవలసిన సమయంలో వాడుకోవాలి. అంతేనా? అంతే. అలాగే దేవుడు మనకు అనుగ్రహించిన క్రీస్తులో కలగబడిన ఈ పరిమళ వాసన లాంటి జీవితం కూడా, దీన్ని జాగ్రత్తగా కాపాడుకోకపోతే ఈగలు పడిపోయే అవకాశం ఉంది, ఈగలు చచ్చిపోయే అవకాశం ఉంది, ఈ కంపు కొట్టే అవకాశం ఉంది. బుక్కావాణి తైలములో చచ్చిన ఈగలు పడినప్పుడు ఆ తైలం, ఆ ఆయిల్ ఎలాగైతే వాసన కంపు కొడుతుందో, అలాగే దేవుడు ఇచ్చిన ఈ జీవితం, క్రీస్తులో నాటబడిన ఈ జీవితం, క్రీస్తులో రక్షించబడిన ఈ జీవితం
ఈ పరిమళ వాసన లాంటి జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోకపోతే ఈగలు పడిపోతాయి, చెడు కంపు కొట్టే అవకాశం ఉంది కదా. ఇప్పుడు యూదుల యొక్క చరిత్రలో నుంచి ఒకని జీవితాన్ని మనం చూద్దాం. పరిమళ వాసన కలిగిన జీవితం చివరికి చచ్చిన ఈగలు పడిపోయి ఎలా కంపు కొట్టిందో ఒకసారి మనం చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము, దినవృత్తాంతాల 2వ గ్రంథము 26వ అధ్యాయం. దినవృత్తాంతాల 2వ గ్రంథము 26వ అధ్యాయం, 26వ అధ్యాయము మీరు 1 నుంచి 15 వచనాల వరకు మొదటగా రాసుకోండి. 1 నుంచి 15 వచనాల వరకు పరిమళ తైలము వంటి జీవితం అని రాసుకోండి. ఇక్కడ రాజైన ఉజ్జియా గురించి మనం ధ్యానించబోతున్నాం. రాజైన ఉజ్జియా జీవితంలో మొదటి భాగం 1వ వచనం నుంచి 15వ వచనం వరకు పరిమళ వాసన కలిగిన జీవితం, పరిమళ తైలం వంటి జీవితం. ఎలాగ పరిమళ తైలం వంటి జీవితమో నేను చదువుతాను, మీ బైబిల్ చూడండి. 1వ వచనం నుంచి 15వ వచనం వరకు పరిమళ తైలం, క్షమించండి అంతే 15వ వచనం వరకు, 1వ వచనం నుంచి 15వ వచనం వరకు పరిమళ తైలం వంటి జీవితము. నేను అవసరమైన వచనాలు చదువుతాను, మీ బైబిల్లో మీరు చూడండి, మీ బైబిల్లో మీరు చూడండి. 2వ వచనం నేను చదువుతున్నాను. 3వ వచనం, ఉజ్జియా ఏలనారంభించినప్పుడు 16 ఏండ్ల వాడై, జస్ట్ 16 years, 16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు, 52 సంవత్సరములు ఏలెను. ఎన్ని సంవత్సరాలప్పుడు సింహాసనం ఎక్కాడు? 16 సంవత్సరాలప్పుడు సింహాసనం ఎక్కాడు. ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు? 52 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అంటే ఎన్ని సంవత్సరాలు అతనికి ఎన్ని సంవత్సరాలు వచ్చినప్పుడు రాజుగా క్రిందకి దిగాడు? 52ను 16 ఎంత? 68. 68 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆయన కిందకి దిగాడు. అవునా? 52 సంవత్సరాలు పరిపాలన చేశాడు. రైట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 4వ వచనం చదువుతున్నా. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. ఎలా ప్రవర్తించాడు? యథార్థముగా ప్రవర్తించాడు. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి. ఎవరి వలె? తన తండ్రి అయిన అమజ్యా వలె. అంటే తన తండ్రి ఎలాగ జీవించాడు? యథార్థపరుడుగానే జీవించాడు. అవునా? రైట్. 2వ విషయం. 3వ విషయం చూడండి, 5వ వచనాన్ని చదువుతున్నాం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లజేసెను. ఎవరిని ఆశ్రయించినంత కాలం? దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం ఎవరు వర్ధిల్లజేశాడు? అతన్ని దేవుడు వర్ధిల్లజేశాడు. ఎవరిని ఆశ్రయించాడు ఆయన? దేవుణ్ణి ఆశ్రయించాడు ఆయన. అవునా? దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం దేవుడు అతన్ని వర్ధిల్లజేశాడు. ఆ తర్వాత 6వ వచనం 7వ వచనంలో ఆయన 3 జనాంగాలతో యుద్ధం చేశాడు. ఫిలిస్తీన్లతో యుద్ధం చేశాడు, అరబీలతో యుద్ధం చేశాడు, మెహూనీలతో యుద్ధం చేశాడు. 3 జనాంగాలతో యుద్ధం చేశాడు. 7వ వచనం చివరి మాట, చివరి మాటలు మనం చదివితే, 7వ వచనంలో మనం చదివితే, ఫిలిస్తీన్లతోనూ గుర్బాయిలో నివసించిన అరబీలతోనూ మెహూనీలతోనూ అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయము చేసెను. అండర్లైన్. దేవుడు అతనికి సహాయము చేసెను కదా. చాలా చక్కగా ఉంది కదా జీవితం, చాలా బాగుంది. ఆ తర్వాత 8వ వచనం చూడండి. అమ్మోనీలు ఉజ్జియాకు పన్నిచ్చువారైరి, అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను గనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నిటిని వ్యాపించెను. ఇక్కడ అండర్లైన్ చేయాల్సింది అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను.
దేవుడు అతనికి సహాయము చేసెను, అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను. రైట్. ఆ తర్వాత చూడండి 10వ వచనం, ఆయనకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం. వ్యవసాయాన్ని అభివృద్ధి పరిచిన రాజు ఈయన. వ్యవసాయం చూడండి 10వ వచనంలో చివరి మాటలు కనిపిస్తున్నాయి కదా, వ్యవసాయమందు అతడు అపేక్ష గలవాడు కదా. మంచిదే. తర్వాత 15వ వచనంలో చివరి మాటలు చూడండి, అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. చెప్పండి, జీవితం ఎలా ఉంది? చాలా సూపర్గా ఉంది కదా, చాలా ఆశ్చర్యకరంగా ఉంది కదా, చాలా భక్తితో ఉంది కదా, చాలా సువాసనతో కూడింది కదా. అవును కదా, నిజమే. యథార్థముగా ప్రవర్తించాడు, ఆశ్రయించాడు కదా, దేవుని ఆశ్రయించాడు, దేవుడు అతన్ని వర్ధిల్లజేశాడు, దేవుడు అతనికి సహాయం చేశాడు, దేవుడు అతనికి బలాభివృద్ధి కలగజేశాడు. బుక్కావాని తైలంలో చచ్చిన ఈగ పడిపోయింది. ఆ చచ్చిన ఈగ పడిన తర్వాత చెడు కంపు కొట్టిన జీవితం అది. నేను చదువుతాను చూడండి, అవసరమైన వచనాన్ని చదువుతాను, మీ బైబిల్ చూడండి. 16వ వచనం, అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. అరే, దేవునితో ఇంత సహవాసం కలిగిన వాడు, దేవుని ఇంతగా ఆశ్రయించిన వాడు, దేవుని వలన ఇంతగా బలాభివృద్ధి నొందినవాడు ఇలా కూడా పడిపోతారా అని అంటే పడిపోతారు. ఇప్పుడు చూడండి, అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. ఏం చేశాడు ఈయన? అతడు ధూపపీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా, అండర్లైన్, తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చెయ్యగా యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతన్ని వెంబడి లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా యెహోవాకు ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. అండర్లైన్, యాజకుల పనియే గాని నీ పని కాదు, పరిశుద్ధ స్థలంలో నుండి బయటికి పొమ్ము. ఇది కూడా అండర్లైన్ చేయండి. నీవు ద్రోహము చేసి ఉన్నావు, దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగజేయదని చెప్పగా ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూపపీఠము ప్రక్కనతడు ఉండగా యాజకులు చూచుచూనే ఉన్నప్పుడు అతన్ని నొసట కుష్ఠరోగము పుట్టెను. ప్రధాన యాజకుడైన అజర్యాయు యాజకులందరూ అతని వైపు చూడగా అతడు నొసట కుష్ఠము గలవాడై ఉండెను గనుక వారు తడువు చేయక అక్కడ నుండి అతనిని బయటికి వెళ్ళగొట్టిరి. ఇది కూడా అండర్లైన్ చేయండి, అతనిని బయటికి వెళ్ళగొట్టిరి. యెహోవా తన్ను మొత్తెనని ఎరిగి బయటకు వెళ్ళుటకు తానును త్వరపడెను. 21వ వచనం మరలా అండర్లైన్ చేయండి. రాజైన ఉజ్జియా తన మరణ దినము వరకు కుష్ఠరోగి అయి ఉండెను. కుష్ఠరోగి అయి యెహోవా మందిరములోనికి పోకుండా ప్రత్యేకింపబడెను గనుక అతడు ప్రత్యేకముగా ఒక ఇంటిలో నివసించుచుండెను. అతని కుమారుడైన యోతాము రాజు ఇంటి వారికి అధిపతి అయి దేశపు జనులకు న్యాయము తీర్చుచుండెను. చూడండి జీవితం ఏమైందో చూడండి. పరిమళ సువాసనగా గడిపిన
బ్రతికిన ఈ జీవితం కొంతకాలానికి చచ్చిన ఈగ పడటం వలన ఆ సువాసన కలిగిన జీవితం ఎలాగ దుర్వాసన భరితముగా, దుర్గంధ భరితముగా, ఎలాగ చెడు వాసన కొట్టే జీవితంగా ఇతని జీవితం మారిపోయిందో చూడండి కదా. ఇతని జీవితంలో చచ్చిన ఈగ ఏంటి? గర్వం. ఇతని జీవితంలో, ఇతని జీవితం అనే పరిమళ తైలంలో పడిన ఈగ ఏంటి? చచ్చిన ఈగ ఏంటి? గర్వం అనే చచ్చిన ఈగ కదా. గర్వం అనే చచ్చిన ఈగ. ఈ చచ్చిన ఈగ ఇతన్ని ఏం చేసింది? విశ్వాస భ్రష్టునిగా చేసింది. ఏ స్థాయిలోనికి తీసుకొని వచ్చింది? దేవుని మీదే తిరుగుబాటు, ద్రోహము చేసే స్థాయికి తీసుకొని వచ్చింది కదా. కొంతకాలం దేవునిలో భక్తిగా ఉండి ఆ తర్వాత లోకంలో పడిపోయిన వారి జీవితాలు, పాపంలో కూరుకొని పోయిన వారి జీవితాలు, ఒకసారి వాళ్ళ జీవితాలు చూడండి ఎలా ఉంటుందో. భయము కానీ, తప్పు చేస్తున్నాననే భావన కానీ, మనస్సాక్షి గద్దించడం కానీ అదేమి కూడా ఉండదు. అదేమి కూడా ఉండదు. ఆ తర్వాత చూడండి, ఇతని జీవితం ఆ చచ్చిన ఈగ పడిపోయిన తర్వాత ఇతని జీవితం ఎలాగ మారిపోయిందనంటే చాలా అవమానకరంగా మారిపోయింది. ఒకప్పుడు యాజకులందరూ కూడా గౌరవించారు. రాజుగారు మంచివాడు, రాజుగారు భయభక్తులు కలిగిన వాడు, రాజుగారు దేవుని ఆశ్రయించినవాడు, రాజుగారు దేవుని వలన బలాభివృద్ధి నొందినవాడు, రాజుగారు దేవుని వలన శత్రువులను జయించినవాడు అని యాజకుల చేత గౌరవించబడిన ఈ రాజు చచ్చిన ఈగలు పడటం వలన ఈ రాజుగారికి ఏం పోయిందో? జ్ఞానం పోయింది. ఎందుకనంటే అసలు ఎంత ఇంగిత జ్ఞానాన్ని ఈ రాజు కోల్పోయాడంటే, ధూపాలు వేయడం ఎవరి పని? అది యాజకుల పని. యాజకుల పని యాజకులు చేయాలి, కానీ యాజకుల పని రాజు వచ్చి నేను చేస్తానని చెప్పేసి బలవంతంగా ధూపార్తులను తీసుకోవడం అలా చేసుకుంటే వాళ్ళంతా కూడా కోపగించుకున్నారు. నువ్వు రాజు అయితే రాజు అయ్యావు, కానీ మర్యాదగా నీ పని నువ్వు చేయి. ఇది నువ్వు చేయాల్సిన పని కాదు, ఇది యాజకులు చేయాల్సిన పని. ఆ తర్వాత ఆ మాటలు ఎలా రాయబడ్డాయి? అతన్ని బయటికి వెళ్ళగొట్టారంట. ఇది నీకు ఘనత కలుగు చేయదు అంటే అర్థం ఏంటి? తన గౌరవాన్ని కోల్పోయాడు, అవునా? అవమానపరచబడ్డాడు, అవునా? తర్వాత ఆ జీవితంలో మూర్ఖత్వాన్ని చాలా స్పష్టంగా చూపించాడు. అంటే పాపములో నిండిన జీవితం, బుద్ధిహీనత కలిగిన జీవితం, పరిమళ వాసనగా ఉండవలసిన జీవితంలో చచ్చిన ఈగలు పడితే వాడు తర్వాత అవమానపరచబడతాడు, తన ఇంగిత జ్ఞానాన్ని కోల్పోతాడు, తాను ఏం చేస్తున్నాడో అది తెలుసుకోకుండానే జీవిస్తాడు. ఆయన తెలుసుకోకుండా తర్వాత ఈ చచ్చిన ఈగ జీవితంలో ఏముండదు తెలుసా? సరి చేసుకునే బ్రతుకు ఉండదు. వాళ్ళొచ్చి అన్నారు, ఇది యాజకులు చేయాల్సిన పని, నీవు చేయాల్సిన పని కాదు అని అన్నప్పుడు ఈయనేం చేయాలి? సరి చేసుకోవాలా వద్దా? సరి చేసుకోవాలి. కానీ సరి చేసుకున్నాడా? సరి చేసుకోలేదు. ఏం చేశాడు? అలా చెప్పిన యాజకుల మీద రౌద్రం, కోపాన్ని, అంటే విపరీతమైన కోపాన్ని ప్రదర్శించాడు. విపరీతమైన కోపాన్ని ప్రదర్శించాడు. అంటే తన మూర్ఖత్వాన్ని చాలా స్పష్టంగా, తన తన హీనతను చాలా స్పష్టంగా ఇక్కడ బయలుపరుచుకున్నాడు ఆయన. ఆ తర్వాత యాజకులు చూస్తూ ఉండగలనే దేవుని తీర్పు ఆయన మీదకి వచ్చేసింది. ఏమొచ్చింది? కుష్ఠరోగం వచ్చేసింది కదా. కుష్ఠరోగం ఇప్పుడు ఏమైపోయాడినా? అపవిత్రుల జాబితాలోనికి వెళ్ళిపోయాడు. పాత నిబంధన గ్రంథంలో మోషే ధర్మశాస్త్రంలో కుష్ఠరోగం వచ్చిన వాడు అపవిత్రత కింద జాబితాలోనికి వెళ్ళిపోతాడు. అపవిత్రత కలిగిన వ్యక్తిగా, అంటే ఆ శరీరంలో, ఆ దేహంలో మార్పును బట్టి అతడు అపవిత్రుడుగా ఎంచబడతాడు, అపవిత్రతల జాబితాలోకి వెళ్ళిపోతాడు. అతడు
బ్రతికినంత కాలం అది తగ్గేంత వరకు దేవుని మందిరంలోనికి రాకూడదు, తర్వాత సమాజంలోనికి కలవకూడదు. ఆయన ఒంటరిగా ఐసోలేషన్లో ఉండాలి, ఒంటరిగా ఉండాలి అది తగ్గేంత వరకు. అంటే ఇతని జీవితం ఏమైపోయింది? అవమాన భరితుడైపోయాడు, అపవిత్రుడైపోయాడు. తన మరణకాలం వరకు ఆ కుష్ఠరోగం తగ్గిందా? తగ్గలే. మందిరంలోనికి వెళ్ళాడా? వెళ్ళలే. పోని ఇంట్లోనైనా వాళ్ళతో కలిసి ఉన్నాడా? లేదు. ఎక్కడున్నాడు? ఒక ప్రత్యేకమైన ఇంట్లో క్వారంటైన్ లాగా ఉన్నాడంటే, క్వారంటైన్ లాగా కదా. అంటే తన జీవితకాలం అంతా కూడా ప్రజలతో కలవకూడదు, తన జీవితకాలం అంతా కూడా ఎవరిని ముట్టుకోవద్దు, తన జీవితకాలం అంతా కూడా ప్రత్యేకంగానే ఉండాలి, తన జీవితకాలం అంతా కూడా మందిరంలోనికి రాకూడదు. ఎందుకు వచ్చింది ఈ దుస్థితి? ఈ దుస్థితి ఎందుకు వచ్చింది దీనికి? చచ్చిన ఈగ పడిపోయింది. జీవితంలో చచ్చిన ఈగ పడిపోయింది కదా. నిజమే, మన జీవితాలు కూడా అంతే. క్రీస్తులో కడగబడిన ఈ జీవితం, పరిమళ వాసనగా ఉన్న ఈ జీవితంలో మరలా మనల్ని మనం అపవిత్రతకు అప్పగించుకుంటే, పాపానికి అప్పగించుకుంటే, అవిధేయతకు అప్పగించుకుంటే, బుద్ధిహీనతకు అప్పగించుకుంటే మన జీవితం కూడా చచ్చిన ఈగ. అది తైలంలో పడిన తర్వాత కంపు వాసన లాంటిదే, కంపు వాసన లాంటిదే. అందుకోసమే ప్రసంగి గ్రంథంలో ఆ మాట చెప్పింది. దేవుడు లేని మనుషుల జీవితాలు, దేవుణ్ణి ఎరగని మనుషుల జీవితాలు, వాళ్ళ జీవితాలు ఉండేదేంటి? అన్ని చచ్చిన ఈగలే. దేవుని ఎరుగని జీవితాలు, దేవుడు లేని జీవితాలు, దేవుని దగ్గరకు రాని జీవితాలు, ఆ జీవితాలన్నీ కూడా ఏంటవి? చచ్చిన ఈగలతో నిండిన జీవితాలే. అపవిత్రత, అవిధేయత, మోసం, అబద్ధం, ఇవన్నీ కూడా చచ్చిన ఈగలే. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో కూడా ఏదైనా చచ్చిన ఈగలు ఉన్నాయంటారా? ఎవరికి వారే పరిశీలన చేసుకోవాలి. క్రీస్తులో పరిమళ వాసనగా చేయబడిన మన జీవితం, యేసు ప్రభువారిలో పరిశుద్ధపరచబడిన, పవిత్రపరచబడిన మన జీవితంలో ఏమైనా చచ్చిన ఈగలు ఏవైనా ఉన్నా ఏదో ఒక రోజు అది చెడు కంపు వాసన వస్తుంది. చచ్చిన ఈగ మన జీవితంలో ఎక్కడ ఉన్నా, తైలంలో ఎక్కడ ఉన్నా, తైలం దాన్ని దాచుకోలేదు, వాసన వచ్చేసిద్ది. అలాగే మన జీవితంలో ఎక్కడైనా సరే చచ్చిన ఈగ ఉంటే అది కంపు కొట్టేసిద్ది. అది ఎంతో కాలం దాయలేం మనం, అది తప్పకుండా అది బహిర్గతం అవుతుంది. అంటే నువ్వు ఎంత పైకి, ఎంత వాసన ఉన్నా, ఎంత మంచి వాసన పూసుకున్నా, లోపల గనక చచ్చిన ఈగ ఉంటే దాని వాసన వస్తూనే ఉంటుంది. ఎంత దాచుకోవాలన్నా దాయలేవు. జవహర్లాల్ నెహ్రూ గారికి ఒక పర్సనల్ సెక్రటరీ ఉండేవాడంట, ఒక పిఏ, ఒక పర్సనల్ సెక్రటరీ. ఆయన ఒక సర్దార్ అంటే సిక్కు. సరే అని చెప్పేసి ఒకరోజు మీటింగ్కి వెళ్ళాలంట. ఆ మీటింగ్కి వెళ్ళాలి. అప్పుడు ఏం కారులో, అంబాసిడర్ కార్లే కదా, కారులో కూర్చున్నారు. మీటింగ్కి వెళ్తున్నారు, ఒక కారులో కూర్చున్నారు, ఏదో కారులో కూర్చున్నారు. కారు చాలా కొత్తదే, కారు చాలా నీట్గా ఉంది, కానీ చాలా దుర్వాసన వస్తుందంట. లోపల కూర్చుంటారు, ఎలక చచ్చిన వాసన వస్తుంది. ఇదేంటి కొత్త కారు, పోనీ పాత కారా అంటే అది కాదు, ఈ కొత్త కారులో వాసన ఎక్కడొస్తుందని అబ్బా అని చెప్పేసి కొంత దూరం అయిపోయిన తర్వాత డ్రైవర్ కారు ఆపు అన్నాడంట. కారు ఆపేశాడు. ఏంటంటే
మీకేం వాసన రావట్లేదంటే, అవునండి వాసన వస్తుంది, ఏదో ఎలక చచ్చిన వాసన వస్తుందంటే, సరే అని చెప్పేసి కారాపేసి మొత్తం వెతకండి అన్నాడంట వాళ్ళని. మొత్తం చూడండి అని మొత్తం చూశారంట, ఎక్కడా లేదండి అన్నారంట. సరే అని చెప్పేసి మరలా ఎక్కారు. మరలా ఎక్కితే కారు మరలా పోతుంది, మరలా వాసన. వాళ్ళకి అర్థం కావట్లే అసలు ఏంటి వాసన ఎక్కడుంది అని. ఆ తర్వాత మరలా చూశాడంట. మరలా దిగిన తర్వాత ఈ వాసన ఎక్కడి నుంచి వస్తుంది అని చూస్తే, సర్లే అని చెప్పేసి సరే అని చెప్పేసి మరలా బయట వాసన లేదు, మరల లోపల కూర్చున్నారు. కూర్చోంలోనే లోపల మరల వాసన వస్తుంది. ఇదేంటబ్బా అని చెప్పేసి అందరు కాళ్ళు చూశారు. కాళ్ళు చూస్తే ఈ సెక్రటరీ గారు చాలా రోజుల నుంచి ఉతకని షూస్లు అది వేసుకొని వచ్చాడు. ఈయన ఉతకని అది మామూలుగా లోపల సాక్షులు ఉంటాయి కదా, చాలా కాలం నుంచి ఆ శుభ్రం లేని సాక్షులు వేసుకొని వచ్చాడు ఈయన. అది వాసన వస్తుంది. అప్పుడు అన్నాడంట, నువ్వు అర్జెంటుగా ఆ సాక్షులు తీసి పారే, నీకు అక్కడ చెప్పుల షాప్ దగ్గర, షూ షాప్ దగ్గర ఇంకో కొత్త జత నీకు కొనిస్తాను అని చెప్పేసి అన్నాడంట. సరే ఆ సాక్షులు తీసాడు ఈయన. తీసేసి జేబులో పెట్టుకున్నాడు, పారేయాలి జేబులో పెట్టుకున్నాడు. అక్కడ షూ షాప్ వచ్చింది, అక్కడ దిగారు. కొత్త జత ఒకటి కొనిచ్చాడు. కొత్త జత కొనిచ్చి ఈయన కళ్ళ ముందే కొత్త జత ఆ సాక్షులు వేసుకున్నాడు, షూస్ వేసుకున్నాడు. మరలా కారులో కూర్చున్నారు. మరలా ప్రయాణం అయ్యారు. మరలా వాసన వస్తుంది. వీళ్ళకి అర్థం కావట్లేదు ఇదేంటి మరలా వస్తుంది అని. అంటే మరలా వెతకండి, కొత్త సాక్షిగా ఇప్పించిందనంటే అప్పుడు అన్నాడంటే, అయ్యా పాత సాక్షులు నా కోట్లో వేసుకున్నా, కోట్ జేబులో వేసుకున్నా అన్నాడంట. ఆ కంపు కొట్టే సాక్షులు పారవేలే, కోటు జేబులో వేసుకున్నా అన్నాడంట. అలాగే చచ్చిన ఈగ మన జీవితంలో ఎక్కడ ఉన్నా, ఏ మూలలో ఉన్నా తప్పకుండా ఏదో ఒక రోజు అది కంపు కొట్టింది, ఏదో ఒక రోజు అది బట్టబయలైపోయింది. ఉజ్జియా యొక్క జీవితం చాలా పరిమళ భరితమైన జీవితం ఒకానొక దశ వరకు. కానీ తర్వాత అతని జీవితంలో ఉన్న చచ్చిన ఈగ పడిన తర్వాత తన జీవితం అంతా కూడా బట్టబయలైపోయింది. అలాగే మన జీవితాలు కూడా అంతే. దేవునిలో మనల్ని ఎందుకు పిలిచాడంటే, ఆయన పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు, పరిశుద్ధంగా జీవించడానికి పిలిచాడు, పవిత్రులుగా ఉండడానికి పిలిచాడు. అంతే. అసలు మనల్ని పిలిచిందే ఆయన పరిశుద్ధంగా జీవించడానికి, పవిత్రంగా జీవించడానికి. మరలా వచ్చిన తర్వాత కూడా మరలా ఈ చచ్చిన ఈగలు మన జీవితంలో మనం పడేసుకుంటే అసలు మన క్రైస్తవ విశ్వాస జీవితానికి అసలు అర్థమే లేదు. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో కూడా చచ్చిన ఈగలు లేకుండా మనం జాగ్రత్త పడదాం. చచ్చిన ఈగలు పడిపోకుండా మనం ఆయత్త పడదాం. ఏ టైంలో మూత తీయాలో, ఏ టైంలో మూత వేయాలో అది మనకు తెలిసి ఉండాలి. ఒక వస్తువును వాడేటప్పుడు దాన్ని ఎలా వాడాలో, ఎలా దాన్ని వాడకూడదు. అలాగే దేవుని కోసం మన జీవితాలను, పరిశుద్ధత కోసం మనం పరిశుద్ధులుగా మనం జీవించడానికి ఏ విషయంలో ఎలాగా ఎంతవరకు ఉండాలో అది మనకు తెలిసి ఉండాలి. ఎందుకనంటే లేకపోతే చచ్చిన ఈగలు పడిపోయే ప్రమాదం ఉంది. దేవుడు ఈ వాక్య భాగమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. దేవుని చిత్తమైతే మరి ఒక భాగాన్ని వచ్చే వారం మనం ధ్యానం చేసుకుందాం. మరి ఒక మాటని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, కృప కలిగిన రాజా, కనికర సంపన్నుడైన మా కన్న తండ్రి, మీ కృపను బట్టి, మీ ప్రేమను బట్టి, మీ దయను బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయం ప్రభా, మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు. పరిమళ భరితమైన మా జీవితంలో నాయన తండ్రి, మీ కుమారుడైన క్రీస్తు ప్రభు ద్వారా నాయన మమ్మల్ని సువాసనగా చేసిన ఈ జీవితం నాయన, ఇదిగో తండ్రి, ఈ సోపు కంటే తెల్లగా నా తండ్రి మమ్మల్ని పవిత్రపరిచిన ఈ జీవితంలో ప్రభువా, ఇదిగో తండ్రి నాయన చచ్చిన ఈగలు నా తండ్రి మా జీవితాల్లో లేకుండా ప్రభువా మీ సహాయం దయచేయండి. అశ్లీలత, గర్వము నా తండ్రి నాయన ప్రభువా, అపవిత్రత నా తండ్రి ప్రభువా, నాయన బుద్ధిహీనత, మూర్ఖత్వము, సరిచేసుకోలేని మనస్సు, ఇవన్నీ కూడా నా తండ్రి నాయన మా జీవితంలో అవిధేయత, ఇవన్నీ కూడా నా తండ్రి చచ్చిన ఈగలే. నాయన ఈగలు తండ్రి మా జీవితంలో లేకుండా మీ సహాయం దయచేయండి. నాయన మేము చివరి వరకు నా తండ్రి
క్రీస్తులో పరిమళ సువాసనగానే ఈ లోకంలో నాయన తండ్రి మీ యొక్క సువాసన వెదజల్లే భాగ్యమును మా అందరికీ అనుగ్రహించమని దేవా, ఇంతవరకు నా తండ్రి మీరు ఇచ్చిన నడిపింపును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు సమర్పించుకుంటూ చేరి వచ్చిన మీ బిడ్డలందరినీ బట్టి పేరు పేరున వందనాలు, స్తోత్రాలు. నాయన ఈ మాటలు మా అందరి హృదయాల్లో నాటబడి నూరంతలుగా ఫలించులాగున సహాయమును దయచేయమని వేడుకుంటూ ప్రాధేయపడుతూ మరలా మీ బిడ్డలు తిరిగి వారి వారి గృహాలకు వెళ్తుండగా వారి ప్రయాణంలో కూడా మీరు తోడుగుండి సురక్షితంగా క్షేమంగా నడిపించమని తండ్రి మిమ్మల్ని వేడుకుంటూ ప్రాధేయపడుతూ బలహీనతలో ఉన్న మీ బిడ్డలను కూడా మీరే ముట్టి స్వస్థపరిచి నాయన మీ బలము మీ శక్తి చేత నింపమని, మీరే స్వస్థపరచమని, సమాధానం దయచేయమని నా తండ్రి మిమ్మల్ని వేడుకుంటూ ఈ రాత్రికాలం మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. మరి ఒక మారు మీ చిత్తం అయితే రేపటి దిన ఉదయకాలం ఉపవాస కూడికలో కూడా మేమంతా కలుసుకొని మిమ్మల్ని స్తుతించి మహిమపరిచి ఆరాధించగలిగే గొప్ప భాగ్యమును మా అందరికీ అనుగ్రహించమని వేడుకుంటూ క్రీస్తు యేసు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును సర్వలోకంలో ఉన్న సకల పరిశుద్ధులందరికీ, సార్వత్రిక సంఘం అంతటితో పాటు మనందరితో పాటు సదాకాలం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.